సమంత నాగచైతన్య డివోర్స్ కి అతనే కారణం అంటున్న కొండా సురేఖ. కేటీఆర్ గారిపై కొండా సురేఖ చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు. అండ్ ఇందులో సమంత నాగచైతన్య వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. సమంత నాగచైతన్య డివోర్స్ తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పారు. అలాగే చాలా మంది హీరోయిన్ సినిమాల్ని వదిలేసి పెళ్లి చేసుకున్న కారణం కూడా కేటీఆర్ అనే చెప్పారు. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ అందరికీ తెలిసిందే కదా, దాన్ని కూల్చేశారు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్ లో ఉన్నప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్ చేయకుండా ఉండాలి అంటే కేటీఆర్ గారు ఇలా చేయమని చెప్పారట. సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి అయిపోతుంది. కొండా సురేఖ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చాలా మంది సెలబ్రిటీస్ అలాగే కామన్ పీపుల్ కూడా ఖండిస్తున్నారు. ఇంకా కొండా సురేఖపై అయితే కేటీఆర్ గారు పరువు నష్టం దావా కేసు వేశారు. తను అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే పబ్లిక్ ముందు అపాలజైస్ చెప్పాలి అని కేటీఆర్ గారు అన్నారు. దీనిపై సమంత కూడా రియాక్ట్ అయ్యారు. నాకు నాగచైతన్యకి డివోర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే జరిగింది, ఇందులో పాలిటిక్స్ కి అసలు సంబంధమే లేదు, నన్ను పాలిటిక్స్ లోకి రాగద్దు అని సమంత అయితే పోస్ట్ చేశారు. దీనిపై నాగచైతన్య కూడా రియాక్ట్ అయ్యారు. మా ఇద్దరి డివోర్స్ చాలా పీస్ఫుల్ గా జరిగింది, మీరు చేసిన కామెంట్స్ లో అసలు నిజం లేదు అని నాగచైతన్య గారు కూడా అన్నారు. దీనిపై నాగార్జున అమలా కూడా రియాక్ట్ అయ్యారు. ఇలా అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమ మూకుముడిగా సోషల్ మీడియాలో ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. దీంతో కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కొన్ని పరిస్థితుల్లో భాగోద్వేగానికి లోనయ్యి నోరు జారాను అని వివరణ ఇచ్చారు. నాగచైతన్య డివోర్స్ విషయంలో తాను చేసిన కామెంట్స్ అన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని, తన వాక్యాల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణి ప్రశ్నించడమే తప్ప మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. చేసిన కమెంట్స్ పట్ల మీరు కానీ మీ ఫ్యాన్స్ కానీ బాధపడినట్టయితే నా వాక్యాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అని కొండా సురేఖ గారు ట్వీట్ చేశారు. దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.